గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీస్ చూస్తున్నామండి. వీటికి అన్నిటికీ కూడా ఇలా జరీ బూటాలు వచ్చినాయి. థ్రెడ్ జరీ అలా కలర్స్లో బూటాలు ఉన్నాయి. చూద్దాం ఏమేమి ఉన్నాయో. బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలా థ్రెడ్ బార్డర్ వచ్చేసి చాలా అందంగా ఉన్నాయండి. చూద్దాం మరి. అన్నీ కూడా హోమ్ వాష్ అండి. ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. అండ్ వన్స్ ఇన్ ఏ వైల్ 3-4 టైమ్స్కి ఒకసారి అలా స్టార్చ్ పెట్టిస్తే చాలా బాగుంటాయండి చీరలు. అండ్ ఇప్పుడు కమింగ్ సీజన్ కూడా మనకు సమ్మర్ సీజన్. చాలా అంటే చాలా యూజ్ఫుల్ అండ్ మంచి డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుందండి చీరలకి. బ్లౌజులు కూడా కోటా బ్లౌజులు ఉన్నాయి. బ్లౌజులు కూడా మనకు అవసరం లేదు అనుకుంటే వేరే బ్లౌజెస్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుందాం అనుకుంటే బ్లౌజ్ అలాగే చీరకు వదిలేసుకోవచ్చు. లేదంటే తీసుకొని మనం కుట్టించేసుకున్నా కూడా డ్యూరబిలిటీ బాగుంటుందండి. పాడవుతుందేమో చిరిగిపోతుందేమో అనేది అయితే ఆ సందేహమే అవసరం లేదండి. ఓకే అండి, చూద్దాం మరి. చూసే ముందు షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ. అమీర్పేట నుంచి పంజగుట్టకి వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088. అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్లో స్ట్రైట్ లోపలికి రావాలి. పార్కు చుట్టూతో తిరుగుతుంది రోడ్డు, అలాగే రావాలండి. లెఫ్ట్ అస్సలు తీసుకోవద్దు. టాప్ ఎండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని పెద్ద బోర్డు ఉంటుంది బ్లాక్ కలర్ది. అది దాటుకొని దాని ముందు నుంచి అలాగే డౌన్కి వస్తే 4th హౌస్ దగ్గర మీకు రైట్ సైడ్లో ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ ఏమైనా గైడెన్స్ అది అవసరం అనుకుంటే ఫోన్ చేయండి, మీకు గైడ్ చేస్తాం ఎలా రావాలి ఏంటి అనేది. ఇక్కడ ఒకటి బాగ్రూ ప్రింట్లో కాటన్ కోటా శారీ ఉందండి. బాగ్రూ ప్రింట్లో కాటన్ కోటా శారీ ఎంత బాగుంది చీర. క్రీమ్ కలర్కి గ్రీన్ కలర్తో ప్రింట్, 1 ఇంచ్ జరీ అంచు వచ్చింది. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి 2200 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి కాటన్ కోటా అండి, చాలా బాగుంది. 2200 ప్లస్ షిప్పింగ్. సో చూద్దామండి ఇవి కోటా శారీస్ ఏమున్నాయో. వీటికి ఇలా బార్డర్ వచ్చింది. ఇదంతా థ్రెడ్ బార్డర్స్ అండి. థ్రెడ్తో బూటాలు ఉన్నాయి. మనకు 3 కలర్స్లో ఉన్నాయి బూటాలు. ఒక కలర్ లీవ్స్ కలర్ అయితే సేమ్ వైట్, మనకు ఆరెంజ్, గ్రీన్, పింక్ 3 కలర్స్లో బూటా, ఫ్లవర్ బూటా ఉంది చీరకి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అండి. బార్డర్ ఉంటుంది, ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. చీర ఎంత బాగుందో చీర. మంచి పింక్ అండి. పింక్కి ఇలా డిఫరెంట్ కలర్స్లో బూటాలు చాలా బాగా కనిపిస్తుంది చూడండి. 2600 ప్లస్ షిప్పింగ్. రెడ్ కలర్ చీర. రెడ్కి ఆరెంజ్, పింక్, గ్రీన్ 3 కలర్స్లో బూటా ఉందండి. ఇది ఆరెంజ్, గ్రీన్, పింక్. ఆరెంజ్ కలర్, గోల్డ్ స్పాట్ ఆరెంజ్ అంటాం కదా, ఆ కలర్ అన్నమాట ఇది. ఆరెంజ్ అంటే మనకు బ్రైట్ ఆరెంజ్ కూడా కాదు, గోల్డ్ స్పాట్ ఆరెంజ్. బ్లూ కలర్ ఎంత బాగుందో ఈ చీర అయితే. ప్యారెట్ గ్రీన్. చాలా బాగుందండి. రాణి పింక్. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఫర్ స్లీవ్స్. హాఫ్ వైట్ చీర అండి. చాలా బాగుంది. ఎల్లో కలర్.
పళ్ళు కూడా మనకి ఇలా జరీ లైన్స్లో ఉందండి. అన్ని చీరలకు అలాగే ఉంది. మజంతా పింక్ డార్క్ షేడ్ అండి. పర్పుల్ కొంచెం పర్పుల్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది చీర. బేజ్ కలర్, $2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇక్కడి వరకు మనకి ఈ బూటాల్లో ఉన్నాయి. కింద మళ్ళీ వేరే బూటాలు చేంజ్ అయింది. బార్డర్ చూడండి ఎంత బాగుంది. మహేశ్వరి బార్డర్, మహేశ్వరి సిల్క్ శారీస్కి వచ్చినట్లు వీవింగ్ బార్డర్ వచ్చింది. చాలా బాగుందండి చీర. బార్డర్ ఇలా ఫ్లవర్ బూటా వచ్చింది. ఒక దాంట్లో ఆరెంజ్, ఒక దాంట్లో పింక్ మీనాకారి బూటా. చాలా బాగుంది. ఈ పళ్ళు చీర అండి, రెడ్ కలర్. పీచ్ కలర్ అండి. ఎంత బాగుందో. పింక్ ఒక దాంట్లో, ఆరెంజ్ ఒక దాంట్లో వచ్చింది. చాలా బాగుంది. బేబీ పింక్. ఈ పింక్ అయితే ఎంత అందంగా ఉందో చీర. పర్పుల్, బనారస్ శారీస్ లాగా ఉన్నాయండి ఈ బూటాలు వచ్చేసి. చాలా బాగున్నాయి ఇవి. పింక్, పీచ్ కలర్ అండి, లైట్ పీచ్ కలర్లో బాగుంది. గోల్డ్ బూటా వచ్చి అందులో పింక్ బూటా, ఆరెంజ్ బూటా. జరీ కూడా ఎంత బాగుంది. పీచ్ కలర్ పైన మంచి అట్లా సెటిల్గా కనిపిస్తుందండి చీర. బ్లూ కలర్, పౌడర్ బ్లూ కలర్. చాలా బాగుంది చీర. పెసర గ్రీన్. మనం వేరే ప్రింటెడ్ బ్లౌజెస్ కూడా అలా మ్యాచింగ్ చేసుకొని వేసుకోవచ్చండి, పేరప్ చేసుకొని. ఎంత బాగుందో చీర. మెరూన్ కలర్. చాలా బాగుందండి చీర. ఇది మెరూన్ కలర్, బ్రైట్గా చాలా అంటే చాలా బాగుంది. సో ఇవ్వండి మనం చూసిన కోటా శారీస్. మీకు నచ్చినట్లయితే మాకు ఫొటోస్ తీసి షేర్ చేయండి. మీకు అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అది అయ్యాక మీకు పంపించేస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకొని కవర్ కట్ ఓపెన్ చేసి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా ఎండ్ టు ఎండ్ ఫోటో వీడియో తీసి పెట్టండి అండి. అండ్ ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.